ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు మిమ్మల్ని మీరు చేసే కార్యక్రమాలను నిరసన తెలుపుతూ రేపటి నుంచి నవంబర్ 22 దాకా 22 వరకు గ్రామ వార్డు స్థాయిలో రచ్చబండ అనే కార్యక్రమాన్ని కొనసాగించబోతా ఉన్నాం. వార్డుల్లోనూ గ్రామాల్లోనూ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అన్యాయాలను, మెడికల్ కాలేజీలకు సంబంధించి జరుగుతా ఉన్న నష్టాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 పేరుతో చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం ఈ రచ్చబండ ద్వారా చేస్తాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేస్తా ఉన్న మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రతి గ్రామం నుంచి కూడా 500 సంతకాలు తీసుకుంటూ, ప్రతి నియోజకవర్గం నుంచి 50,000 సంతకాలు తీసుకుంటూ 1 కోటి సంతకాలతో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే అక్టోబర్ 28వ తారీఖున ఒకవైపున ఈ కార్యక్రమాలు చేస్తూ, మరోవైపున అక్టోబర్ 28వ తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయానికి వ్యతిరేకంగా అక్టోబర్ 28వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ ధర్నాలు చేసే, నియోజకవర్గ కేంద్రంలోనూ ర్యాలీలు చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాము. ఈ ర్యాలీతో డిమాండ్ పత్రాలు నియోజకవర్గ కేంద్రానికి సంబంధించిన ఆఫీసులో ఇవ్వడం కూడా జరుగుతుంది. అదే రకంగా నవంబర్ 12వ తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఈ ర్యాలీలు కొనసాగి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రాలలో నిరసన తెలుపుతూ కలెక్టర్కు కూడా డిమాండ్ పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. నవంబర్ 23వ తారీఖు వరకు సంతకాల సేకరణని కూడా చేసి, నవంబర్ 22వ తారీఖు వరకు సంతకాల సేకరణని కూడా చేసి, నవంబర్ 23వ తారీఖున ఆ 50,000 సంతకాలు ప్రతి నియోజకవర్గం నుంచి బయలుదేరుతాయి. నవంబర్ 23న బయలుదేరి జిల్లా కేంద్రాలకు ఒక్కో నియోజకవర్గం నుంచి 50,000 సంతకాలు నవంబర్ 23వ తారీఖున జిల్లా కేంద్రానికి బయలుదేరుతాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఆ జిల్లా కేంద్రం నుంచి మర్నాడు నవంబర్ 24వ తారీఖున ప్రతి జిల్లా కేంద్రం నుంచి కూడా లక్షల కొద్ది ప్రజలు సంతకాలు చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రైవేటీకరణకు నిరసన తెలుపుతూ, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన పత్రాలతో నవంబర్ 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు ప్రతి లారీ కూడా బయలుదేరుతుంది. ఆ తర్వాత విజయవాడ చేరుకున్న తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో అప్పుడు మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీలే కాకుండా మాతో పాటు కలిసి వచ్చే మేధావులను కూడా తీసుకుని గవర్నర్ గారికి ఈ 1 కోటి సంతకాలు చేసిన డిమాండ్ పత్రాలను గవర్నర్ గారికి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు, నీకు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉండే, పొద్దు ముప్పేయడం ఉంటే నువ్వు చేస్తా ఉన్న ఈ అన్యాయాన్ని వెనక్కి తిరిగి దిద్దుబాటు చర్యలు తీసుకునే కార్యక్రమం చేపట్టకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నాం.